నమస్తే, వెల్కమ్ టు స్పోర్ట్స్ టాక్. ఐపీఎల్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోర్లో తలపడనున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. అయితే మరోవైపు కూడా 2022లో ఐపీఎల్ ఆరంగేటం చేసిన తొలి ఏడాదే గుజరాత్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్లో కూడా నిలకడగా రాణిస్తూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న అయితే ఇక ఐపీఎల్లో వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని ఆ జట్టు ఉవ్విల్లూరుతుంది. గుజరాత్తో పోలిస్తే ఆర్సీబీనే హాట్ ఫేవరెట్గా చెప్పుకోవచ్చు. అండ్ బరిలో కూడా ఫేవరెట్గానే దిగింది. 17 ఏళ్లలో ఎంతోమంది దిగ్గజాలు జట్టుకు నాయకత్వం వహించినా బెంగళూరు ఛాంపియన్గా నిలవలేకపోయారు. అయితే గతేడాది యంగ్ కెప్టెన్ రజత్ పడిదర్ ఆ జట్టుకు కప్పు లేని లోటును తీర్చాడు. ఇక ఈ సీజన్లోనూ కూడా ఆర్సీబీ నిలకడైన ప్రదర్శనతో వరుస విజయాలతో ఫైనల్కు చేరింది. ఇప్పుడు ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను ఢీకొట్టనుంది. 2022లో ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆ సీజన్లో ఛాంపియన్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఈ విజయం గాలివాటమేమో కాదు అని నిరూపిస్తూ ఆ జట్టు తర్వాత సీజన్లో కూడా టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. తుదిపోరులో బోల్తా కొట్టింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్పై ఓడి రన్నరప్గా నిలిచింది. ఈసారి కూడా ఎలాగైనా కప్పు కొట్టి టోర్నీని సగర్వంగా ముగించాలని చూస్తుంది. ఇరు జట్లలో ఏ టీం గెలిచినా ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ట్రోఫీ అందుకునే జట్టుగా నిలుస్తాయి. రైట్, ఈ అంశం పైన మనం స్పోర్ట్స్ దిగ్గజాలతో స్పోర్ట్స్ అనలిస్టులతో మాట్లాడదాం. రైట్, మనతో పాటు ఉన్నారు వేణు గారు, స్పోర్ట్స్ పర్సన్. రైట్ సార్, నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. రైట్, నమస్కారం సార్. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఫైనల్ ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు వచ్చింది. సో ఈ రెండు జట్లు కూడా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా అన్ని విధాలుగా రెండు జట్లు కూడా బాగా బలంగానే ఉన్నాయి. సో ఈ ఫైనల్ పోర్లో ఎవరిది పైచే కాబోతుంది, ప్రిన్సా కింగా? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే నిజంగా ఈ సైడ్లు ఇంత క్లోజ్గా ఉన్న సైడ్లు మీకు జనరల్గా ఒక ఫైనల్లో దొరకవు. సైడ్స్లో ఇంబ్యాలెన్స్. సార్ ఒక్క సెకండ్. అయితే ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు ఆర్సీబీ. సో మనకి ఇప్పుడు ఈ టాస్ ఈ మ్యాచ్లో కీలకం కాబోతుందంట. అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనం గతంలో T20 వరల్డ్ కప్ కూడా ఇదే గ్రౌండ్లో జరిగింది. అప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే కప్పు గెలిచింది. సో ఇప్పుడు కూడా సేమ్ ఫస్ట్ టాస్ ఓడిపోయిన ఆర్సీబీకి ఇదేమైనా అంటే ఒక బ్యాడ్ స్టెప్గా చూసుకోవచ్చా? కాదండి, బ్యాడ్ స్టెప్ అంటానికి లేదు. ఎందుకంటే బ్యాటింగ్ బ్యూటీ పిచ్ రెడ్ సాయిల్ పిచ్. ఇది రెడ్ సాయిల్ పిచ్లో బౌలర్స్కి బౌన్స్ దొరుకుతుంది, బ్యాటర్స్కి రన్స్ దొరుకుతాయి. పిచ్ ఈవెన్గా ఉంటుంది త్రూ. మీరు బ్లాక్ సాయిల్ పిచ్ దొరికితే కనుక స్పిన్నర్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. సో ఏంటంటే ఈ పిచ్లో ఈవెన్ రాషిద్ ఖాన్ రాషిద్ ఖాన్కి కృణాల్ పాండ్యా కూడా బాల్ బౌన్స్ దొరుకుతుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ పిచ్. అందరికీ ఈవెన్ స్టేక్స్ ఉన్నాయి. దీనిలో ఏ సైడ్కి క్లియర్ అడ్వాంటేజ్ లేదండి. ఆ బౌలింగ్ అటాక్స్ చూడండి, అద్భుతమైన బౌలింగ్ అటాక్స్ రెండు వైపులా. సో ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి సిరాజ్ ఆడుతున్నాడు. నేనైతే జీటీ కోసం సపోర్ట్ చేస్తున్నానండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జీటీ టు విన్. సో అయితే మనకి ఇప్పుడు టాస్ కీలకం కాదు అంటున్నారు టాస్. సో కాకపోతే మనకి ఇదే ఈ పిచ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో ఏదైతే పిచ్ ఉందో పిచ్ నెంబర్ 6. సో ఈ 6 నెంబర్ పిచ్లో గతంలో లాస్ట్ మ్యాచ్లో కూడా ఇదే పిచ్లో జీటీ ఆర్సీబీని ఓడించింది. సో దానికి రివెంజ్ తీర్చుకుంటుంది అంటారా ఇప్పుడు? ఏమంటే రివెంజ్ అన్నది వాళ్ళ మైండ్లో ఉండదు. కానీ ఏ టీం అయితే ఎక్కువ పట్టుదల చూపిస్తుందో, ఏ టీం అయితే ఎక్కువ కసి చూపిస్తుందో ఆ టీం గెలుస్తుందని నా నమ్మకం. మన రాజస్థాన్ రాయల్స్ని ఓడించగలిగేది ఇది ఒకటే టీం, జీటీ. నో అదర్ టీమ్ వుడ్ హావ్ డిఫీటెడ్ మొన్నటి మ్యాచ్లో. సో ఎక్కువ కసి, ఎక్కువ పట్టుదల ఉన్న టీం జీటీ లాగా కనిపిస్తుంది. కాబట్టి జీటీ గెలుస్తుంది అనిపిస్తుంది. కానీ చాలా క్లోజ్ కాంటెస్ట్. అవుట్ స్టాండింగ్ బౌలింగ్ సైడ్స్, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ సైడ్స్. ఫీల్డింగ్ అనేది కెన్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ అండి. రైట్, బ్యాటింగ్ బలాలు చూసుకుంటే అటు ఆర్సీబీ సైడ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ, ఇటు గుజరాత్ టైటాన్స్లో ప్రిన్స్ గిల్. సో ఇద్దరు కూడా ఓపెనర్లు, ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు. ఇద్దరికి మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. సో వీరిద్దరిలో పైచే ఎవరిదంటారు, ప్రిన్సా కింగా? ఏమంటే విరాట్ కోహ్లీ చేస్తే 20 చేస్తాడు, లేకపోతే 120 చేస్తాడు. శుభ్మన్ గిల్ అలా కాదు. శుభ్మన్ గిల్ మీరు చూడండి బ్యాటింగ్ చార్ట్స్లో ఎక్కడ ఉన్నాడో మీకు అర్థమైపోతుంది. బట్ ఏంటంటే
ఐ థింక్ ద డిఫరెన్స్ విల్ బి వాట్ ది అదర్ ఓపెనర్, నెక్స్ట్ ఓపెనర్ ఏం చేస్తాడని చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సాయి సుదర్శన్ ఫామ్ ఏమండి, 2 సార్లు ఎయిట్ వికెట్ అవటం ఒక మనిషి జీవితంలో 2 సార్లు అవ్వడు. రైట్ అవును. సో అదే 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 బ్యాడ్ లక్ ఈ మ్యాచ్ లో కూడా కొనసాగొచ్చు అనుకుంటారా? అంటే ఈ వికెట్ వల్ల ఆర్సీబీకి ఏమన్నా లడ్డు లాగా ఏమన్నా అనిపించవచ్చా ఈసారి కూడా? ఛాన్స్ లేదు, లక్ మారుతుంది. సాయి సుదర్శన్ కి లక్ ఫేవర్ చేస్తుంది, వాడు 100% చేస్తుందండి. అలాంటి ప్లేయర్ కి చెయ్యాలండి, మనసు పెట్టి కంప్లీట్ కసితో కమిట్మెంట్ తో ఆడతాడు సాయి సుదర్శన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్ అండి. అవును, గతంలో చూసుకుంటే అంటే క్రిస్ గేల్ రికార్డును కూడా సమావించడానికి దగ్గరలో ఉన్నాడు. అంటే 2 సీజన్లు వరుసగా 700+ రన్స్ స్కోర్ చేసిన ఏకైక బ్యాటర్ క్రిస్ గేల్. సో అతని రికార్డును కూడా కొద్ది దూరంలో ఉన్నాడు సమావించడానికి. అంటే మనం గుజరాత్ బ్యాటింగ్ చూసుకుంటే అంటే టాప్ ఆర్డర్స్ మాత్రమే ఆ టీం యొక్క బలం. ఆ టాప్ ఆర్డర్స్ని తీసేస్తే ఇక మనకి మిగిలినంతా వన్ సైడ్ మ్యాచ్ అనే ఊహాగణాలు ఉన్నాయి. అండ్ అదే చాలా మ్యాచ్లో కూడా నిజమైంది. 3 బ్యాట్స్మెన్లు అంటే సుదర్శన్, గిల్లు, బట్లర్ అవుట్ అయిపోతే మ్యాచ్ ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఏమండి, బట్లర్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ T20 క్రికెట్, వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ IPL. బట్లర్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో పర్ఫామ్ చేస్తాడు, అది మనకు తెలుసు. వాషింగ్టన్ సుందర్ అవసరం ఉన్నప్పుడు పర్ఫామ్ చేస్తున్నాడు. తెవాటియా మొన్న పర్ఫామ్ చేశాడు. డేంజరస్ సైడ్ అండి ఇది. మనం మిడిల్ ఆర్డర్ పర్ఫామ్ చేయట్లేదు అని అనటం కరెక్ట్ కాదనుకుంటాను. నా ఫీలింగ్ ఏంటంటే టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేసింది కాబట్టి మిడిల్ ఆర్డర్ అవసరం లేకపోయింది. అందుకని సార్ ఇప్పుడు మీరు టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో పని లేదని ఉంటున్నారు. సో టాప్ ఆర్డర్ అవుట్ అయిన సందర్భాల్లో చాలా ఉన్నాయి, చాలా మ్యాచ్లు కాబట్టి అదే చెప్తున్నాను నేను. వరుస మ్యాచ్లు ఓడిపోయినప్పుడు మిడిల్ ఆర్డర్ ఏం చేశారు? సో మిడిల్ ఆర్డర్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో వాళ్ళ బ్యాటింగ్ వైఫల్యం వల్లనే కదా చాలా ఒక 3-4 మ్యాచెస్ ఓడిపోయింది. లేదంటే ఈ టాప్ 1లో గుజరాత్ టైటాన్ ఉండాల్సింది. ఏమవుతుందంటే అవకాశాలు దొరకకపోతే ఇలాగే ఉంటుంది. అవకాశాలు సడన్ గా దొరికితే వచ్చే ప్రాబ్లం, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎవరికైనా 2-3 అవకాశాలు దొరికితే కదా సెటిల్ అయ్యేది. సో ఏంటంటే ఫెయిల్యూర్ చూసారు, సక్సెస్ కూడా చూసారు. మీరు తెవాటియా ఇస్ వన్ అట్లీస్ట్ 1 మ్యాచ్ ఫర్ దెమ్. బట్లర్ కొన్ని మ్యాచ్లు మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, ఎక్సలెంట్ చేయలేదు కానీ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఏంటంటే మన వాషింగ్టన్ సుందర్ చూడండి, అందరూ ఎందుకు ఆయన పంపిస్తున్నారు, ఫస్ట్ డౌన్ లో ఉన్నారు. ఆయన కూడా ఈ హ్యాస్ పర్ఫార్మ్ వెల్ ఇన్ మ్యాచెస్ అండి. ఇంపార్టెంట్ మ్యాచెస్ లో పర్ఫార్మ్ చేశారు. జీటీతో అదే బెనిఫిట్. ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నికలీ సౌండ్ టీమ్ అంటే ఈ టీమ్ పిచ్ బాగుండకపోయినా బాగా ఆడుతుంది. అన్ని టీమ్స్ కి క్వాలిటీ ఉండదు. రైట్ సార్. సరే, ఈ డిస్కషన్ మనం కంటిన్యూ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. రైట్, స్పోర్ట్స్ టాక్లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర. చెప్పండి. రైట్, చెప్పండి. సో ఇందాక మనం మధ్యలో ఆపేసాం, కంటిన్యూ చేయండి. సో మనకి వాషింగ్టన్ సుందర్, సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో. అంటే అతన్ని బౌలర్గా తీసుకున్న తర్వాత అతన్ని స్టార్టింగ్ మ్యాచ్లో బౌలర్లో ఆడించిన తర్వాత ఒక 2-3 మ్యాచెస్ తర్వాత ఆయన కంప్లీట్ బ్యాటర్గా మార్చేశారు. బౌలింగ్ చాలా తక్కువ సందర్భాల్లో ఇచ్చారు. ఈ లాస్ట్ 3-4 మ్యాచ్లో అతనికి బౌలింగ్ ఇవ్వడం జరిగింది. సో మన ఈ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఎంతవరకు కీలకం కాబోతున్నాడు ఈ మ్యాచ్లో? వాషింగ్టన్ సుందర్ మీరు చూడండి, ఆ పర్త్ టెస్ట్ మ్యాచ్ ఎలాగైతే మనని గెలిపించాడో అలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్ గెలిపిస్తాడు. హీఈస్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. అంతవరకు వస్తుందని నేను అనుకోవట్లేదండి. యాక్చువల్లీ నేను లాస్ట్ మ్యాచ్ లో రాషిద్ కి ఇస్తూ మన సాయి కిషోర్కి ఎందుకు ఇవ్వలేదని నాకు అర్థం కాలేదు. ఈ షుడ్ హావ్ బీన్ ట్రైడ్, ఎందుకంటే టాలర్, ఎక్కువ బౌన్స్ దొరుకుతుంది కాబట్టి వెరైటీ కోసం ట్రై చేసి ఉండాల్సింది. బౌలింగ్ దట్ లాస్ట్ ఓవర్ విత్ రాషిద్ వాజ్ ఎ మిస్టేక్. బట్ ఏంటంటే మిస్టేక్స్ ని కవర్ చేసుకునే సత్తా ఉంది జీటీకి, ఉంది ఆ కసి ఉంది, అందుకనే వాళ్ళు గెలుస్తున్నారు. ఏమండి, మన హోల్డర్ హెస్ బీన్ ది సర్ప్రైజ్ ప్యాక్ ఆఫ్ దిస్ IPL అండి. ఆయన పర్ఫార్మెన్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. వికెట్ తీసుకుంటున్నాడు, పవర్ ప్లేలో వికెట్ తీసుకుంటున్నాడు, రన్స్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ క్యాచెస్ పడుతున్నాడు. ఈస్ డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే హెడ్ టు హెడ్ అంటే గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ చూసుకుంటే హెడ్ టు హెడ్ మ్యాచెస్లో ఆర్సీబీ ముందడుగులో ఉంది. ఒక మ్యాచ్ ఆర్సీబీ ఎక్కువ గెలిచింది. సో ఈ బ్యాటిల్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏమండి, ఇది సినిమా హీరో లాగా అండి. ఒకప్పుడు నేను బాగా చేసినంత మాత్రం ఇవాళ చేయాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే ఇట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఇవాళ టీమ్స్ ఫామ్ ఎలా ఉంది అన్నది. ఇవాళ జీటీ లుక్స్ టు బి ఇన్ గ్రేటర్ ఫామ్, మోర్ కన్సిస్టెన్సీ, ఎక్కువ మంది పర్ఫామ్ చేయడం చూస్తున్నాం మనం. సార్ మనం జీటీ కంటే ఆర్సీబీ ఒక స్టెప్ ముందంజలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అండ్ బౌలర్లో కూడా, అంటే లాస్ట్ టైం చూసాం
సో రెమారియో షెఫర్డ్ ఒక మ్యాచ్లో 6 రన్స్ అంటే 3 బాల్స్లో 6 రన్స్ కొట్టాలంటే లాస్ట్ మూమెంట్లో అవుట్ అయిపోయాడు. ఆ టైంలో వచ్చిన భువనేశ్వర్ కుమార్ బౌలర్, అతను బ్యాటర్ కూడా కాదు. సో అతను 6 కొట్టి గెలిపించే సందర్భం ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెనర్ నుంచి బౌలర్ల వరకు ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ ఇస్తున్నారు టీంకి. సో చాలా బలంగా ఒక అడుగు ముందనగానే చెప్పుకోవచ్చు. అటు విరాట్ కోహ్లీ ఓపెనర్లు చూసుకుంటే అతను ప్రతి మ్యాచ్ అక్కడ ఒక 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయినప్పటికీ ప్రతి మ్యాచ్లో తన స్ట్రైక్ రేట్ని పెంచుకుంటూ తన బ్యాటింగ్ విధానం కావచ్చు అన్ని విధాలుగా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇక అటు మరోపక్క ఇంకో ఓపెనర్ అంటే ఫిలిప్ సాల్ట్ మనకి అందుబాటులో లేకపోయినా ఇంజురీ కారణంగా జకోబ్ బెథెల్ అవకాశం వచ్చినా సరే ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఈ చేంజెస్లో వెంకటేష్ అయ్యర్ వచ్చారు. వచ్చిన అవకాశాన్ని 2 మ్యాచ్లోనూ సద్వినియోగం చేసుకున్నాడు వెంకటేష్ అయ్యర్. సో ఇది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది అంటారు ఆర్సీబీకి? యాక్చువల్లీ ఏంటంటే మన కోహ్లీ మీద ఓవర్ డిపెండెన్స్ అనేది ఒక ప్రాబ్లం. అది అవును, చేజింగ్ విషయానికి వచ్చేసరికి కింగ్ కోహ్లీ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అవును, ఫిల్ సాల్ట్ ఫామ్ లో రాకపోవటం వాళ్ళకి ప్రాబ్లం అయింది. జేకబ్ బెథెల్ వరల్డ్ కప్ ఫైనల్ ఎలా ఆడాడు మనం మర్చిపోలేం కదా. అవును, T20 వరల్డ్ కప్ లో అతను ఉంటే అసలు చాలా ఇదయ్యేది. అబ్సల్యూట్లీ. సో ఏంటంటే ఏ టీం ఫామ్ లో ఉంది, ఏ టీం నరం మీద ఎక్కువ కంట్రోల్ చేసుకుంటుంది, ఏ టీం ఎక్కువ సేపటి వరకు పట్టుదలని నిలబెట్టుకుంటుందో ఆ టీం గెలుస్తుంది. నా దృష్టిలో ఈ క్వాలిటీస్ ఎక్కువ జీటీలో కనిపిస్తున్నాయి. ప్లస్ ఏంటంటే సిరాజ్ మియా గెలవాలండి. సిరాజ్ మియా ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు? రెడ్ హాట్ ఫామ్ అంటారు అసలు. ఆయన నిప్పంటి చేస్తున్నాడు ఆయన. సచ్ ఎ ఫంటాస్టిక్ బౌలర్. ఏమంటే రబాడా కంటే బెటర్ ఎకనామీ రేట్ అనేది అది అందరితో అయ్యే పని కాదు. సిరాజ్ మియా హస్ బీన్ ది సూపర్ స్టార్. అవును, కింగ్ వర్సెస్ కంగీసర్ రబాడా, కే వర్సెస్ కే అంటే విరాట్ కోహ్లీకే పై చేయి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్ట్రైక్ రేట్ కూడా అతనికి 160 స్ట్రైక్ రేట్ ఉంది. ఒక్కసారి అవుట్ చేశారు రబాడా, అది కూడా లాస్ట్ మ్యాచ్లో. అంటే అది కూడా ఫ్రంట్ ఫుట్ రావడం వల్ల కొంచెం మిస్ టచ్ అయ్యి అవుట్ అయిందని చెప్పేసి జరుగుతున్నాయి, ఊహాగానాలు జరుగుతున్నాయి. సో ఫైనల్గా ఈ మ్యాచ్లో రబాడా వర్సెస్ కోహ్లీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ మ్యాచ్ లో కోహ్లీ షుడ్ బి కేర్ఫుల్ అండి. రబాడా అండ్ సిరాజ్ నాకు తెలిసి ప్రసిద్ధ్ కృష్ణాని ముందు ట్రై చేస్తారు అనుకుంటాను. ఐ థింక్ విల్ బి ది ఓపెనింగ్ బౌలర్. కోహ్లీ కోసం ఆ బాల్ బౌన్స్ అయ్యి ఆర్బిట్ దగ్గర వచ్చే బాల్ తో కొద్దిగా ప్రాబ్లం ఉంది విరాట్ కోహ్లీకి. అందరు బ్యాట్స్మెన్ కి ఉంది, విరాట్ కోహ్లీకి ఎక్కువ ఉంది. విరాట్ కోహ్లీ అది సర్వైవ్ అయినా స్పిన్నర్స్ తో ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది. ఈ రెండు దాటాలి. రబాడా రబాడా కాకపోయినా ఐ థింక్ సిరాజ్ విల్ బి మోర్ డేంజరస్ ఫర్ విరాట్ కోహ్లీ. అది చూడాలి. రైట్ సార్. మనతో పాటు జగన్నాథం గారు ఉన్నారు, స్పోర్ట్స్ ఎడిటర్. సార్ నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు ఫైనల్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, అటు క్రికెట్ని ఇష్టపడే అభిమానులు కావచ్చు, చాలా మందికి ఇప్పుడు ఈ రోజు కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. సో గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ, ప్రిన్స్ వర్సెస్ కింగ్, కోహ్లీ వర్సెస్ కంగీసర్ రబాడా, భువనేశ్వర్ వర్సెస్ సాయి సుదర్శన్, జోష్ బట్లర్. సో ఈ పోర్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇదంతా మీరు వేణుగారు చెప్పినట్టు ఇట్ ఆల్ కమ్స్ టు ద టీమ్ ప్రెషర్. అలాగా మంచిగా హ్యాండిల్ చేస్తే దట్ టీమ్ విల్ విన్. బట్ టుడే సర్ప్రైజింగ్ వాళ్ళు మన ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ చేస్తున్నారు. అంటే అదేదో కొంచెం డ్యూ ఏదో సాయంత్రం ఉంటే కొంచెం దే వాంట్ ఎక్స్‌ప్లాయిట్ అండ్ దే హ్యావ్ కమ్ విత్ ఎ గుడ్ ప్లాన్. బికాస్ వాళ్ళకి తెలుసు జీటీ చాలా గిల్ ఇంకా సుదర్శన్ చాలా డిపెండ్ ఉంటారు. వాళ్ళకి ఈ 6 overs తీసారంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అంటే గిల్ ఇంకా సుదర్శన్ సూర్యవంశీలాగా ఆడరు. దే ప్లే వెరీ స్టడీ గేమ్ అన్నమాట. వాళ్ళు స్టడీ గేమ్ లో కూడా మంచి పోల్ తెస్తారు. ఆడుతున్నట్టు ఉండదు కానీ ఆడేసి మొత్తం మ్యాచ్ అంతా తీసుకెళ్ళిపోతారు ఒక సైడ్ కి. వాళ్ళకి ఆ ట్రెడిషన్ గేమ్ లో ఉన్నారు. అంటే దే ఆర్ నాట్ బిగ్ హీటర్స్ ఆర్ పవర్ హీటర్స్. మన సూర్యవంశీ కానీ రజత్ పట్టేదార్ కానీ కోహ్లీ, సుదర్శన్, గిల్ దేర్ ఆల్ స్టడీ ప్లేయర్స్ అన్నమాట. వాళ్ళు ఫ్లోర్స్ లో సింగిల్స్ లో తీసుకుంటారు. బట్ గుడ్ రన్ రేట్, నాట్ అట్ 12 or 14, at 10 or 11. సో ఇట్ వే ఫస్ట్ 6 overs చాలా ఇంపార్టెంట్. సపోజ్ హేజల్వుడ్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, రసిక్ కానీ, డఫీ, వాళ్ళు ముందు వికెట్ తీసుకున్నారంటే దే ట్రై టు ఎక్స్‌ప్లాయిట్. బికాస్ ఈ గిల్ ఇంపార్టెంట్ ఇక్కడ. సార్ మనకి జోస్ హెజల్వుడ్, జోష్ బట్లర్ వీళ్ళిద్దరు బ్యాటిల్ చూసుకుంటే హెజల్వుడ్ ముందడుగులో ఉన్నారు. లేదు, హెజల్వుడ్ యాజ్ ఎ బౌలర్ మీరు చూసారంటే ఇది స్టడీ వికెట్ టు వికెట్ బౌలర్ అన్నమాట. బట్ ఇక్కడ ఏంటి, ఆస్ట్రేలియాకి కీ బౌలర్ కూడా ఆ కీ బౌలర్. సో ఆ రికార్డ్ కూడా ఉన్నది. హెజల్వుడ్ ఇప్పటిదాకా ఎన్ని ఫైనల్స్ ఆడాడో ఆ టీం అన్ని గెలిచాడు 5 times. సో దట్ రికార్డ్ ఆల్సో ఇస్ దేర్. అండ్
హ్యాజల్వుడ్ ఇస్ బిగ్ టైమ్ బౌలర్, బిగ్ మ్యాచ్ బౌలర్. సో దాంట్లో చాలా ఇంపార్టెంట్ మాట. బట్ హియర్ వికెట్ తీసుకున్నారంటే భువనేశ్వర్ కుమార్. యా అంటే ఆయన లెంత్ బౌలర్, బ్యూటిఫుల్ స్వింగ్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్. మొన్న గవాస్కర్ ఇంకా సచిన్ టెండూల్కర్ చెప్పినట్టు ఆయన ఈజ్ వన్ బౌలర్ హూ బిలీవ్స్ ఇన్ ట్రెడిషన్. మీన్స్ ట్రెడిషన్ రైట్. ఆఫ్టర్ అంటే 9 ఏళ్ల తర్వాత, అంటే 9 ఏళ్ల బ్యాక్ పర్పుల్ క్యాప్ తీసుకున్నాడు భువనేశ్వర్ కుమార్. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత పర్పుల్ క్యాప్ రీల్డ్లో ఉన్నాడు. ఇంకా 2 వికెట్లు తీసుకుంటే పర్పుల్ క్యాప్ తీసుకుంటాడు. సో ఆర్సీబీ ఏంటి చూస్తుందన్నమాట, భువనేశ్వర్ కుమార్ కి ఫస్ట్ 6 overs వికెట్ ఆయన ఇప్పటిదాకా తీసుకుంటున్నాడు. అండ్ ఆయన రబడాతో కాంపిటీషన్ ఉన్నది. సో ఈ ఫస్ట్ 6 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన చెస్ లో ఆడినట్టు కింగ్ అండ్ క్వీన్ అవన్నీ సేమ్ థింగ్ గేమ్, మైండ్ గేమ్ ఒక ఉంటుంది అనమాట. ఈ మైండ్ గేమ్ లో ఏంటి, ఫీల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీల్డింగ్ ఒక్క క్యాచ్ డ్రాప్ చేశారంటే ఇట్ మే చేంజ్ ది ఫార్చ్యూన్స్. సో అందుకే ఆర్సీబీ విత్ లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఎడ్జ్ ఉన్నారు వీళ్ళ మీద. అంటే వాళ్ళకి వస్తుందాకా కృణాల్ పాండే కూడా, మన కృణాల్ పాండే ప్లేస్ హ్యూజ్ రోల్ ఇన్ మన ఆర్సీబీ. సరే, ఇక్కడ అంటే ఈ పిచ్లో ఇప్పుడు ఏదైతే మనం అహ్మదాబాద్ గ్రౌండ్లో ఆడుతున్నామో ఈ పిచ్లో అంటే ఫేసర్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా, స్పిన్నర్స్ ఎక్కువ ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉందా? ఇక్కడ స్పిన్నర్స్ చాలా తక్కువ అండి. ఇద్దరు టీమ్స్ స్పిన్నర్స్ లేరు. స్పిన్నర్స్ ఓన్లీ కమ్ టు బ్రేక్ ది పార్ట్నర్షిప్ మిడ్ ఓవర్స్ వస్తారు. అంటే అటు రషీద్ ఖాన్ కావచ్చు, ఇటు కృణాల్ పాండే కావచ్చు. అంటే కృణాల్ పాండేకి ఎక్కువ వికెట్లు లేకపోయినా ఈజ్ వెల్ పర్ఫార్మర్. ఎకనామీ పరంగా కావచ్చు, తక్కువ కావచ్చు. అంటే రషీద్ ఖాన్ చూసుకుంటే 19 వికెట్స్ తీసుకున్నారు. బట్ తీసినా కానీ లాస్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ రోజు చాలా రన్స్ ఇచ్చారు, 2 overs చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఐర్లాండ్ బౌలర్ ఛాంపియన్ బౌలర్, అందుకే కాన్ఫిడెన్స్ కొంచెం లో ఉంటుంది. సో ఏ టీమ్ అయినా ఏ చేసినా కాన్ఫిడెన్స్ మీద అంతా జరుగుతుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో రషీద్ ఖాన్ లాస్ట్ ఓవర్ లో 27 రన్స్ ఇచ్చుకున్నారు. సో అందుకే కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తగ్గుతుంది. బట్ ఈజ్ అ సీజన్ ప్లేయర్. ఆఫ్ఘనిస్తాన్ కి ఇంకా ఐపీఎల్ ఎన్నో మ్యాచ్లు ఆడారు, ఆయన తెలుసు అలా హౌ టు మేక్ ఏ కమ్ బ్యాక్. బట్ నేను చెప్తాను, ఫస్ట్ 7:30 to 8 o'clock మధ్య చాలా ఇంట్రెస్టింగ్ ఓవర్స్ ఉంటాయి. అక్కడ మాకు తెలిసిపోతుంది మ్యాచ్ ఎట్ సైడ్ వెళ్తుందని. రైట్. ఫైనల్ అనుకుంటే మనకి సార్ వేణు గారు చూసుకుంటే ఈ ఫైనల్లో గుజరాతే కప్పు కొడుతుంది, గుజరాత్ ఈజ్ అ ఫేవరెట్ టీమ్ అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? మీరు ఎవరికి సపోర్ట్, ఆర్సీబీకా గుజరాత్కా? నేను చెప్తాను 50-50. బట్ ఆర్సీబీ యాజ్ అన్ ఎడ్జ్ బికాస్ ఆఫ్ దర్ లాంగ్ బ్యాటింగ్ లైన్అప్. ఇప్పుడు ఏంటంటే నాకు జీటీ హ్యాస్ ద బెస్ట్ బౌలింగ్ ఇఫ్ చూసారంటే, బికాస్ రబడా పేస్ ఉంది, సిరాజ్ కి స్వింగ్ ఉంది, ప్రసిద్ధ్ కృష్ణ బ్యాక్ ఆఫ్ ది లెంత్ డెలివరీ ఉంది. దాంతో హోల్డర్ ఈజ్ ఏ వెటరన్ క్రికెటర్, ఆయన తెలుసు. అండ్ సిరాజ్ కి అంటే అతను ఆడిన మాజీ టీం, సో ఆ టీం మీద అతను కప్పు గెలిపిస్తే తన ఇప్పుడున్న ఆడుతున్న టీంకి అతను ఎంతో గర్వంగా ఫీల్ అయిపోతాడు. డెఫినెట్లీ అవుతారు. ఆయన ఇప్పటిదాకా ఐపీఎల్ మ్యాచెస్ గెలవలేదు. సో ఫస్ట్ టైం ఐపీఎల్ గెలవడం అంటే గ్రేట్. ఆయన కోహ్లీ, ఆయన ఫార్మర్ కెప్టెన్. సో న్యాచురల్లీ ఆయన మంచి డ్యూయల్ ఉంటుంది సురేష్ కి ఇంకా కోహ్లీ కి. బట్ మీరు చూడండి, రబడా ఇంపార్టెంట్ ఫర్ జీటీ ఇన్ ఓపెనింగ్ స్పెల్, సేమ్ యాజ్ భువనేశ్వర్ కుమార్. బట్ ఈ టీంలో ఈ ప్రతి మ్యాచ్ లో సిరాజ్ ఓపెనింగ్ బ్రేక్ ఇస్తుంటాడు. బికాస్ చాలా మంచి ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ఆయన షోల్డర్ అలాగున్నది. లాస్ట్ మ్యాచ్ లో షోల్డర్ కొంచెం పెయిన్ వచ్చింది, ఆయన వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ వచ్చి బౌలింగ్ చేశారు. ఈ సిరాజ్ స్వెట్ ఆర్సీబీ కొంచెం ప్రాబ్లం ఉంటారు. రైట్ సార్. సో మనకి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. సో ఈ టాస్ ఏమన్నా మనకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఆర్సీబీకి? అంటే ఇప్పుడు ఎందుకంటే చేజింగ్ అనగానే విరాట్ కోహ్లీ మీద ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది, మొత్తం ఆయన మీద డిపెండ్ అవుతున్నారు. అంటే వాళ్ళు డెఫినెట్గా ఏదో గేమ్ ప్లాన్ మీద తెలియ ఉంటారు, వికెట్ చూసి ఉంటారు, అప్పుడే 4 రోజులే అక్కడ ఉన్నారు, కండిషన్స్ చూసి ఉంటారు. సో ఆ విధంలో చూసి అందుకే వాళ్ళు బౌలింగ్ చేసుకున్నారు. బికాస్ కోహ్లీ అంటే ఇక బౌలింగ్ లో కొంచెం ఫస్ట్ 6 overs లో మనం వీళ్ళు 2 వికెట్ తీసుకున్నారంటే జీటీబీ ఇన్ ప్రాబ్లం. సో వాళ్ళు ఈ ఫస్ట్ 5 overs చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆర్సీబీ ఫుల్ స్కేల్లో వెళ్తారు అనమాట. అఫ్ కోర్స్ తక్కిన బ్యాట్స్మెన్ ఉన్నారు కానీ, బట్ సుదర్శన్ గిల్లులో ఫామ్ ఎక్కడ ఇద్దరు 700 runs ఉన్నారు. వాళ్ళు కూడా ఆరెంజ్ క్యాప్ చేస్ చేస్తున్నారు మన సూర్యవంశీ. జీటీ టాప్ ఆర్డర్ 3 బ్యాట్స్మెన్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి క్లిక్ అయినారంటే మొత్తం మ్యాచ్ ని 1 side చుట్టేసుకుని వెళ్ళిపోతారు. సో సేమ్ బౌలింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ కంటెస్ట్ చాలా క్లోజ్ గా ఉంటుంది. మనం తెలియాలి నెక్స్ట్ 7:30 స్టార్ట్ మ్యాచ్ అంటే 8 o'clock మనకు తెలిసిపోతుంది ఎట్ సైడ్ మ్యాచ్ వెళ్తుందో. సో మనకి ఇప్పుడు ఆర్సీబీ కప్పుని డిఫెండ్ చేసుకోవాలంటే జీటీని ఎంత స్కోర్కి కస్టడీ చేయాలంటారు? అంత తక్కిన 200 లోపల 210
225, 230 అంటే కొంచెం కష్టం అయిపోతుంది. లాస్ట్లో బ్యాటింగ్ చేయడం బాల్ అంత తొందరగా రాదు, కొంచెం స్ట్రగుల్ చేయాలి. బట్ ఈచ్ టీమ్కి డిఫరెంట్ గేమ్ ప్లాన్స్ ఉంటుంది. అలాగే వెళ్తారో క్యాచెస్ పట్టుకోవాలి, దట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఒక్క ఓవర్లో మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది. సో లాస్ట్ టైంలో కూడా వైభవ్ సూర్యవంశీ క్యాచ్ మిస్ అవడం వల్ల స్కోర్ అలా 200 అయిపోయింది. దాని ఆర్సీబీలో మధ్యలో రజత్ పట్టిదార్లో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన పేస్ బౌలర్ కి కొడుతున్నాడు, స్పిన్ బౌలర్ కొడుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చూడాలంటే అబ్జర్వ్ చేసుకోవాలి ప్రెషర్. వేణు గారు చెప్పినట్టు ఏ టీం అయితే చాలా స్టడీగా ఆడతారో క్రౌడ్ ప్రెషర్ ఉంటుంది, టు పర్ఫామ్ ఒక ప్రెషర్ ఉంటుంది. సో గిల్ బ్యాటింగ్ ఎలా చేస్తాడు, ఇవన్నీ అలాగ ఉంటాయి. గిల్ సెంచరీ మళ్ళీ రిపీట్ చేస్తాడా? సో ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 10 minutes. సార్ అదేవిధంగా ఇప్పుడు ఆర్సీబీ అంటే ఫైనల్ మ్యాచ్లోనే ఫిలిప్ సాల్ట్, కోహ్లీ వీరిద్దరి భాగస్వామ్యం లాస్ట్ సీజన్ కూడా చూసాం. వీళ్ళిద్దరు ఫైనల్లో ఆడి మ్యాచ్ని అమాంతం అలా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఫిలిప్ సాల్ట్ లేడు. సో రీప్లేస్మెంట్ ఏమైనా మనకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు ఆర్సీబీకి? ఏం లేదు, బట్ యాజ్ యూజువల్ కోహ్లీ చాలా ఇక్కడ చూడండి, వెంకటేష్ అయ్యర్ వచ్చాడు, ఈఎస్ చేన్స్, హీఈస్ ఇన్ హంగ్రీ ఫర్ రన్స్ మాట. ఆయన 1-2 hours లో కూడా మ్యాచ్ డిసైడ్ చేసి ఇస్తారు. బికాస్ ఆయన చాలా ఇన్నోవేటివ్, ఇంకా చాలా డేరింగ్ బ్యాటింగ్ ఆడతాడు. సో 2 hours లో మీకు 35 runs కూడా కొట్టచ్చు, ఆ క్యాపబిలిటీ ఉంది ఆయనకి. బికాస్ మొన్న లాస్ట్ మ్యాచ్ చూడండి, జడికి కొట్టాడు 19 runs in 6 balls, 7 runs కొట్టాడు. So that is important here. So Venkatesh Iyer can win something. I don't know how they're going to change their plans, how they fit into this game plan. Chala important. Kohli anta important. Patidar anta important batting lo. Same thing Gill and Sudarshan. Sir final గా మనకి ఇప్పుడు ఈ ఫైనల్ అంటే హై ప్రెషర్ మ్యాచ్ లో అటు జీటీ కావచ్చు, ఇటు ఆర్సీబీ కావచ్చు, ఇద్దరు యూతే కెప్టెన్లు, యంగ్ కెప్టెన్లు. సో ప్రెషర్ని, ఒత్తిడిని అధిగమించి ఈ కప్పుని ఎవరు ముద్దాడతారు అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ ఎక్స్ప్రెస్ ఏంటంటే గిల్ అంటే ఆయన యొక్క రివెంజ్ లాగా అనుకోండి, ఆ పట్టుదల లాగా ఉంటుంది. నాకు లాస్ట్ టైం వరల్డ్ కప్ లో తీసుకోలేదు, సో ఆయన చూపిస్తున్నాడు, నేను ఈ T20 కూడా స్ట్రోక్ లో కొట్టి నేను ఉండలేస్తాను టీంలో. ఆయన గెలిచారు అనుకోండి, ఆయన పెద్ద లీఫ్ బాల్, నెక్స్ట్ మూమెంట్ లో ఇండియా T20 కెప్టెన్ కూడా అవ్వచ్చు. సో ప్రైడ్ ఎట్ స్టేక్. సేమ్ థింగ్ రజత్ పట్టిదార్ ఎక్కడో లేడు 3 years ago. లాస్ట్ ఇయర్ వచ్చి టీం గెలిపించి కెప్టెన్ అయ్యి సర్ప్రైజ్ కెప్టెన్ గా టీంకి ఫస్ట్ టైం ఐపీఎల్. సో డెఫినెట్లీ ఆయన కూడా ఈ సీజన్ కూడా మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఆయన గెలిపించాడు, ఫస్ట్ 10 balls, నెక్స్ట్ 30 balls. సో ఆయన కూడా ఫామ్ లో ఉన్నారు, గిల్ కూడా ఫామ్ లో ఉన్నారు. హ్యూజ్ ప్రైడ్ ఎట్ స్టేక్, హై స్టేక్స్ మ్యాచ్. అందరు కళ్ళు అక్కడ అమదమదలో ఉంటుంది. ఎవరైతే ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. రైట్, వేణు గారు మీరేం చెప్తారు ఫైనల్ గా కన్క్లూజన్? ఏమండి, రజత్ పటిదార్ నా దృష్టిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ ఇన్ దిస్ ఐపీఎల్. క్లీన్ హిట్టింగ్ అండి, ఆయన షాట్స్ కొట్టి ఏవి మర్చిపోలేకపోతున్నాం. సూర్యవంశీ అన్ని రన్స్ చేశాడు. ఏమండి, అన్ని విధాలుగా చూస్తాం, మన బీరవా నిండిపోయింది. చూడండి, సాయి సుదర్శన్ వైభవ్ సూర్యవంశీ చేసేది చేయకుండాను గేల్ రికార్డ్ బ్రేక్ చేశారంటే అదొక అచీవ్మెంట్ అది. బట్ ఏంటంటే ఐ థింక్ శుభ్మన్ గిల్ ఆ 100 ఏదైతే ఇంగ్లాండ్ లో స్కోర్ చేశాడో అలాంటి పట్టుదల అప్లై చేశారంటే ఎవరేం చేసినా జీటీ గెలుస్తుంది. ఐ యాక్చువల్లీ థింక్ దట్ విల్ హ్యాపెన్ టుడే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ మరికొద్ది సేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. హై ప్రెషర్ మ్యాచ్ని చూస్తే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇవాళ మన ఈ స్పోర్ట్స్ టాక్లో పాల్గొన్నందుకు జగన్నాథం గారికి అలాగే వేణు గారికి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదా, మరికొద్ది సేపట్లో IPL 2026 ఫైనల్ గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ. ఈ హై ప్రెషర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరెవరి బలాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరి మైనస్ పాయింట్లు ఎలా ఉన్నాయి అనేసి మన ఎక్స్పర్ట్స్ వాళ్ళ అనుభవంతో కూడిన విచారణ అంటే మనకి అందించారు. సో చూద్దాం ఈ హై ప్రెషర్ మ్యాచ్లో అటు గిల్లా, ఇటు రజత్ పటిదార్ ఎవరు కప్పుని ముద్దాడిపోతున్నారో మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతుంది. సో కీప్ వాచింగ్ స్వతంత్ర. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ టాక్.